ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మిరియాల రసం చూపిస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. జలుబు చేసినప్పుడు నేను చెప్పిన ఈ ప్రాసెస్లో మిరియాల రసం పెట్టుకొని తినండి. దెబ్బకి జలుబు ఎగిరిపోయిద్ది. అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నమస్తే, వెల్కమ్ టు గాడ్స్ గిఫ్ట్. ఈరోజు వీడియోలో ఎంతో కమ్మగా ఉండే మిరియాల రసాన్ని చూపిస్తున్నా. నేను చూపిస్తున్నట్టు ఒకసారి ఈ ప్రాసెస్లో చేయండి. మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు. అంత బాగుంటుంది ఈ మిరియాల రసం. ఇంకెందుకు లేట్, ప్రిపేర్ చేసేద్దాము. చేయండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించి 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలి. ఇందులోనే 3 మీడియం సైజు టమాటాన్ని ఇలాగ పీసెస్గా కట్ చేసుకొని ఈ వాటర్లో వేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు మీడియం సైజు నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకొని నీట్గా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇవి ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాగా చేత్తో మొత్తం మ్యాష్ చేసుకోవాలి. టమాటాల్లో వచ్చే గుజ్జు మొత్తం పోయేటట్టు ఇలాగ మెత్తగా నలుపుకోవాలి. ఈ పిప్పిని ఇప్పుడు తీసి పక్కన పెట్టేయాలి. ఇలాగా టమాటా రసం రెడీ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా ఈ టమాటా రసంలో వేసుకోవాలి. ఇందులోనే సాల్ట్, 1/2 స్పూన్ కారం, చిటికెడంతా పసుపు ఇవన్నీ వేసుకొని స్టవ్ వెలిగించి కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మరిగించుకోవాలి. పులుపు కన్సిస్టెన్సీ బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. అలానే 1 స్పూన్ సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకున్నాను. మొత్తం ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. ఈలోపు ఒక చిన్న మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ జార్లో మిరియాలు, జీలకర్ర, అలానే 1 స్పూన్ ధనియాలు, 3 ఎండుమిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ స్మూత్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, అలానే పౌడర్ చేసి పెట్టుకున్న ఈ మసాలాను కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఈ మసాలా మొత్తం ఫ్రై అవ్వాలి. హై ఫ్లేమ్ పెట్టారంటే మసాలా మొత్తం మాడిపోయింది. లో ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలానే కొన్ని కరివేపాకు రెబ్బలు ఇవన్నీ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. మసాలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇంగువ కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. టమాటా రసం మరుగుతుంది కదండి, ఈ స్టేజ్లో ఈ మసాలా మొత్తం రసంలో వేసేసుకోవాలి. సాల్ట్ ఏమైనా సరిపోతే ఈ స్టేజ్లో సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగా మసాలా వేసిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు మరగనిస్తే చాలు. ఒక 2-3 పొంగులు వస్తే చాలు, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఇలాగా మరిగిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోయింది మిరియాల రసం. మసాలా వేసి చేస్తున్నాం కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది. మనకి కారానికి కారం, టేస్ట్కి టేస్ట్, చాలా కమ్మగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ఈ రసాన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. హెల్త్ బాగున్నప్పుడు కానీ, ఎప్పుడైనా కోల్డ్ చేసినప్పుడు కానీ, నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు కానీ ఇలా ఒకసారి మిరియాల రసాన్ని ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళే కాదండి, పిల్లలకైనా సరే ఇలాగ మిరియాల రసం చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. 5 to 6 మినిట్స్లో అయిపోయిందండి ఈ రెసిపీ. డెఫినెట్గా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ఒకసారి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.